ఇక్కడికి విశేషంగా వచ్చిన ధ్యాన బంధువులకు ధ్యానమిత్రులకు వందనాలు. మన ఈ పిఎస్ఎస్ఎం మూలపురుషుడు ఇంత బ్రహ్మోత్సవాలకు ఈ మూలపురుషుడైన మన అందరి కలయిక మూలపురుషుడైన మన విశ్వగురువు పరమగురు బ్రహ్మర్షి పితామహ గారికి అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, నా పేరు బొడ్డు దయానంద్, రిటైర్డ్ జిల్లా పంచాయతీ అధికారి. ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో కూడా పనిచేశాను. ఇప్పుడు ఏదైతే మనం ఇది ఉందో అప్పుడు నేను జిల్లా పంచాయతీ అధికారిగా పనిచేశాను ఈ యొక్క నిర్మాణం అప్పుడు. కాబట్టి 2012 వరకు ఇక్కడ ఉన్నాను. ఆ సందర్భంలో మరి అనేక సందర్భాల్లో ఇక్కడ రావడం జరిగింది ఈ యొక్క పిరమిడ్కు. కాబట్టి నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే నేను ఈ మహబూబ్నగర్ జిల్లా పంచాయతీ అధికారిగా ఉన్నప్పుడు ఇదంతా కూడా నా కంట్రోల్లో వస్తుంది. కాబట్టి అందులో భాగం పంచుకునే సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించినందుకు పత్రిజీ గారికి అనంతకోటి ప్రణామాలు సమర్పించుకుంటూ, ఇక పోతే మా నిజామాబాద్ జిల్లాలో మరి రిటైర్డ్ శేష జీవితం ఎలా గడపాలన్నప్పుడు చక్కగా మరి పత్రి సార్తో నాకు పరిచయం జరగడం, వారితో 2007 నుంచి మరి వారి ప్రయాణం వర్ధని అయితే శేష జీవితం అంతా కూడా మరి ధ్యానానికే అంకితం చేస్తూ మరి ఈ సేవలు చేసే సౌభాగ్యాన్ని మాకు ఈ యొక్క పిఎస్ఎస్ఎం హైదరాబాద్ వారు, మా నిజామాబాద్ పిఎస్ఎస్ఎం అధ్యక్ష వారు నాకు కల్పించడం నిజంగా నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. అయితే నేను నా సేవలు చాలా స్వల్పమే, ఒక ఉడతా భక్తిగా చేస్తున్నాను అంతేగాని అందులో పెద్ద విశేషం ఏమి లేదు. నా వంతుగా నేను రిటైర్ అయిపోయాను కాబట్టి తప్పనిసరిగా 24 గంటలు చేయాల్సింది, ఇంకా ఇంకొక పని లేదు. ఇదే ఉంది, ఇదే చేయాల్సింది, లోకానికి అందించవలసిన ధ్యానము జ్ఞానము ఇంకొకటి లేదు. కాబట్టి నేను చిన్న వాటిని కూడా చాలా చక్కగా దృష్టితో చూసి అనేక విషయాలు పత్రిజీ ధ్యానమాయం ఏదైతుందో డొనేషన్ పుస్తకాలన్నీ కూడా మా యొక్క జిల్లాలందరికీ పంచడం జరిగింది. అంతకుముందు 22లో మేము 8 లక్షలు చిల్లరిస్తే 23లో 11 లక్షలు చిల్లరించాము. ఈసారి మా యొక్క టార్గెట్ 25 లక్షలు, ఇంచుమించుగా ఆ లక్ష్యానికి చేరుకుంటున్నామని నేను సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే మా యొక్క ధ్యాన బంధువులందరూ ధ్యాన మిత్రులందరూ కూడా సగర్వంగా అడిగే కొద్దికి తీసుకున్నారు, పుస్తకాలను తీసుకున్నారు, ఎవరు కూడా ఇదని లేదు. అయితే ఇంకా చేయవలసింది ఎంతో ఉంది. మా యొక్క 534 గ్రామాలు మొత్తం పత్రిజీ గారి యొక్క జన్మస్థలం కాబట్టి ఆ జిల్లానంతా కూడా ధ్యానమయం శాకారమయం పిరమిడమయం చేయించాం. మా యొక్క నాయకులందరినీ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాం. పిరమిడ్ యొక్క కట్టడానికి మరి వారంతా సాయం చేస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మా యొక్క శక్తినంతా కూడా నిజామాబాద్ ధ్యాన బంధువుల శక్తినంతా కూడా ఈ కార్యం కొరకు వినియోగిస్తామని సంకల్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.